తిమోతిల పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు, చెప్తామా, ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచినట్లు. చాలండి. ఇది ఈ 2026 సంవత్సరం మొదటి నెల సగం రోజులు అప్పుడే గడిచిపోయాయి. దేవుడు మనల్ని ఒక క్రైస్తవులుగా తన ఉద్దేశాన్ని బట్టి తన చిత్తాన్ని బట్టి మనల్ని తను క్రైస్తవుడిగా పిలుచుకున్నాడు. మనం క్రైస్తవులుగా మార్చబడ్డాం అంటే మనకి ఏ యోగ్యత లేదు, కానీ ఆయన తన మనల్ని పిలుచుకున్నాడు. నీవు క్రైస్తవుడు అయ్యావు, ఒక మంచి క్రీస్తు బిడ్డగా ఎదుగుతూ ఉన్నావు. క్రీస్తు బిడ్డగా ఎదుగుతున్న మన జీవితంలో గడిచిన చాలా కాలమైంది. నేను దగ్గర 20 సంవత్సరాల పైనే క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నాను. పైనే మీకు ఒక డేట్ ఉంటుంది కదా, బాప్తిజం పొంది క్రీస్తు వారిగా మార్చబడిన డేట్ ఒకటి ఉంటుంది కదా. మీకంటూ ఒక డేట్ ఉంది, మీరు క్రీస్తు పిల్లలుగా మార్చబడ్డారు. అయితే అక్కడ రాయబడిన మాట, దేవుడు మన ఏంటో దయ చూపుతున్నాడట. ఏం చూపుతున్నాడు చెప్పండి? దయ చూపుతున్నాడు. ఎందుకు దయ చూపుతున్నాడు అంటే అక్కడ పైన అంటాడు, మీరు రక్షింపబడు వారికి మాదిరిగా ఉండడానికి. ఆమేన్. చెప్పండి, నేను రక్షింపబడబో వారికి మాదిరిని. చెప్పండి, ఎవరు అంటే రేపు ఎల్లుండో నీ వల్ల ఒకరు పడబోతూ ఉన్నారు. వారికి నీవు మాదిరి అట. వారికి చెప్పండి, వారికి. ఈ మాట చాలా జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. నేనే కొత్తగా రక్షించబడుతున్నాను, మీ విశ్వాసాన్ని బట్టో లేదా పాస్టర్ గారి విశ్వాసాన్ని బట్టో అనుకుందాం. నాకెవరు మాదిరి చెప్పండి? నేను పాస్టర్ గారు ఎలా నడుస్తున్నారో ఆయన నడకలో నడవగలను, ఎందుకంటే నన్ను రక్షించింది ఆయనే కదా. ఇప్పుడు నీ ద్వారా బడబో వారు ఉన్నారు కదా, ఒకలో ఇద్దరికో ఖచ్చితంగా సువార్త చెప్పేవారమే కదా. చెప్తావా లేదండి? మీలో చాలా మంది సువార్త పరిచయంలో ముందున్నవారే, నేను అందరూ నమ్ముతాను. సో ఈ మాట అజాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను వారికి మాదిరిగా పెడుతున్నాడు, నీవు వారికి మాదిరిగా ఎలా ఉండగలవు చూసుకోవాలి. అంటే ఏదైనా నవర్తమాను, నువ్వు వారికి మాదిరేనా? ఇంకొక మాట చెప్పనా, ఆయన అంటున్నమాట, వారి నేను రక్షింపబడే మాదిరి కదా. సో పౌలు నన్ను వెంబడించి హ్యాపీగా పరలోకం వెళ్తారని చెప్పాడు కదా. ఇప్పుడు ఇదే మాట మన ద్వారా రక్షింపబడబోతున్న వారికి మనము చెప్పగలమా అన్నది ప్రశ్న. నాలా దేవుల్లో నాలా ఉండు. మనం అందరము ఎక్కువ చెప్పేదంటే ఎవరిని వెంబడించద్దు, యేసుని వెంబడించాలి. ఎవరిని? మరి నువ్వెవరివి? యేసు కొడుకువే కదా, యేసు కూతురువే కదా. ఏం బాబు గారు అంతే కదా, మనం యేసు కొడుకులవే కదా. అవునా కదా? అవునా రెడ్డి బాబా కదా, యేసు పిల్లలమే కదా. యేసు పిల్లలమైనప్పుడు ఇప్పుడు ఒక తండ్రి, ఇప్పుడు ఇలా అయ్య గారు ఉన్నారు కదా, ఎవరు అప్పుడు బాబు గారు ఎలా అప్పుడు ఉండేవారు, ఇప్పుడు అలాగే ఉంటున్నారని చాలాసార్లు చెప్పారు ఆయన. ఇప్పుడు ఏమంటారు? నా మాదిరి అడగలరు కదా ఆయన. అంటారా? సేమ్ నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. యేసు ఎలా ఉన్నాడో
నీవు అలా ఉండగలిగితే నీ వలన రక్షింపబడబోతున్నవారు అలా ఉండడానికి ఒక ద్వారం ఏర్పరచబడతాయి. హల్లెలూయా. నా మాట ఈ దినం ప్రభు మీరు ఎదుట పెట్టమన్న ఒక్క మాట, నీవు ఇతరులకు మాదిరికరంగానే ఉన్నావా? కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మనకి యేసు ప్రభు మాదిరి కదా, అంటే మనం రక్షించబడ్డ వాళ్ళు మనం మాదిరిగా చూస్తున్నాం చాలా తక్కువగానే యేసు ప్రభు మాదిరిగా చూస్తున్నాం కదా. యేసు ప్రభు ప్రార్థనలో టాపర్ కదా, చెప్పండి ఎవరు? ప్రార్థనలో టాపర్ ఆయనే, ఆయన కన్నా ఇంకెవరు లేరు. ఆయన తర్వాత మనం ఎవరమే చెప్పండి, ఎవరు? నువ్వెవరు? యేసుకు నువ్వేమవుతాడు? నువ్వు ఏమవుతాడు కదా. ఇప్పుడు టాపర్ అయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? నీ తండ్రి కదా. ప్రేయర్ లో టాపర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంటే నీ తండ్రి. నీ తండ్రి ప్రార్థనలో టాపరు, కూతురు ప్రార్థనలో ఏమనాలి? ఈ పదాలు ఎత్తుకోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు మన తండ్రి, యేసు నా తండ్రి, యేసులా నేను ఆశీర్వాదానికి వారసుని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థనలో టాపర్ కదా. ప్రార్థనలో టాపర్ గా ఉన్న యేసు ప్రభు ఆయన కూతురుగా చెప్పుకుంటున్నావు నీవు. నీ స్థాయి ఏంటి అంటే, ఇప్పుడు నిన్న ఒక దైవజన్ మీటింగ్కి వెళ్ళాను. నిన్న ఉదయం నిన్నే అనుకుంటా వెళ్తే అక్కడ పాస్టర్ గారు మాట్లాడుతున్న మాట, ప్రయత్నం చేద్దాం, అయితే సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు అని కొన్ని ప్రయత్నాలు ఆయన మాకు చెప్పారు. దైవ సేవకులు కదా, మాకు ఇవ్వాల్సిన క్లాసులు మాకు ఉంటాయి కదా, కొన్ని ప్రయత్నాలు చెప్పారు, మేము ప్రయత్నం చేయాల్సినవి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నీవు రక్షింపబడబోతున్న వారికి మాదిరిగా ఉండడానికి దేవుడిని ఏర్పాటు చేశాడు. నా మాట అర్థమైందా? నిన్ను దేవుడు ఎన్నుకున్నది, నిన్ను దేవుడు రక్షించింది, నిన్ను దేవుడు పరలోకానికి చేర్చుతున్న కారణం నీ తర్వాత రాబోయే వారికి ఒక మాదిరిగా ఉండడానికి. చెప్పండి, నేను ఒక మాదిరి. చెప్పండి, మీరందరూ నీ ఒక మాదిరి అని చెప్పే పద్ధతిలో ఉన్నారు. లేకపోతే పాస్టర్ గారు మాత్రమే ఒక్కొక్క మాదిరి. మేమంతా కూడా నిష్ప్రయోజనమే, పనికిరాని వాళ్ళమే, మా వల్ల ఏమవుతుంది? అని మీ వల్ల ఏమవుతుందా? ఏమండి, ఏ ఉపయోగం లేకుండా దేనినైనా పోషిస్తామా? అంటే కుక్కలు ఇంట్లో తెచ్చుకున్నారండి, అది మొరగదో కరదో ఉంచుతారా? చెప్పండి. అర్జెంట్గా బయట తీసేవా, కుక్క భయం కాకుండా అలా తట్టుకోలేమో తప్ప ఉన్న వాళ్ళు అంత బయటకు వాడతారు. కుక్కని పెంచుకునేది ఎందుకు అంటే కొన్ని విషయాల్లో ఉంటుంది కదా. ఇప్పుడు నిన్ను పోషించేది నీకు నీవా? నీ ఊపిరినిచ్చేది ఎవరు? హలో, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? నా బలాన్ని బట్టి ఆరోగ్యం సంపాదించుకున్నానంటావా? అమ్మ బాబాయ్, మన శరీరంలో ప్రతి నరము సరిగ్గా పని చేయడానికి సహాయం చేస్తుంది ఎవరు? ఎంత పోషిస్తున్నాడు కదా, ఎంత ఒక మనిషి మీద అంత జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. నా మాట అర్థమైందా? ఒక మాట చెప్పమంటారా? మొన్న నైట్ మేము వెళ్ళి హాస్పిటల్లో కాసేపు కూర్చుంటే మా మీద దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో బాగా అర్థమైంది. వచ్చే యాక్సిడెంట్ ఎలా చూస్తుంటే నిజమే, మా మీద దేవుడు చాలా చాలా శ్రద్ధ తీసుకుంటాడు. ఏమాగారు అంతే కదా, మన కళ్ళ ముందు జరిగే చాలా విషయాలు చూస్తుంటే మన మీద దేవుడు చాలా శ్రద్ధ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు మన మీద కనికరపడుతున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు, నీ మీద కనికరపడడానికి, నీ మీద శ్రద్ధ పడడానికి కారణం నీవు ఒకరికి మాదిరిగా ఉండడం కోసం, ఒకరికి మాదిరిగా ఉండడం కోసం. ఆ మాదిరిలో మొట్టమొదటి మాదిరి యేసు ప్రభు ప్రార్థనలో టాపరు. నీవు ఒక మాట అడుగుతాను, మన ప్రార్థన జీవితం ఎంత ఉంది? ఫర్ సపోజ్ పాస్టర్ ఎప్పుడో చెప్తుంటారు 2 hours 40 minutes దేవుడిది. పైకి చెప్పకుండా గొడవలు అయిపోతే ఆ టైం దేవుడికి ఇచ్చేది ఎంతమంది?
ముందే చెప్తున్నాను, పైకి చెప్పండి గొడవలు అయిపోతాయి. 2 గంటల 40 నిమిషాలు దేవుంది కదా, దేవుందేనా అమ్మా? దేవుందేనా అది? మరి దేవుడి టైం దేవుడికి ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? మరండి పాస్టర్ గారండి, 365 రోజులు, ఎన్ని రోజులు? దాని గంటలు, దాని క్షణాలు, దాని నిమిషాలు అన్నీ మనకు ఒక కౌంట్ ఉంది కదా. ఈ కౌంట్ అంతా ఒక మనిషిని కాపాడవలసింది ఎవరు? ఇంత ప్రొటెక్షన్ మనకి ఎందుకు ఇవ్వాలి దేవుడు? హలో, నా మాట అర్థమైందా? మీకు దేవుడు ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి? బిడ్డని అని చెప్పుకుంటున్నాం కదా, మరి బిడ్డలకు తండ్రి పోలికలు ఏమైనా ఉండాలిగా. ఏమండి ఒక్క మాట అడుగుతానండి, తండ్రి పోలికలు ఏమీ లేవు, నేను ఆయన కొడుకునని చెప్పుకుంటే ఎంత కాలం మేకప్ చేయొచ్చు? చేయగలవా? చిన్నప్పుడు కదండి, అప్పుడే రావండి, కొంచెం ఎదిగితే వస్తాయండి. అంటే మేకప్ కొంతకాలం చేయొచ్చు. ఎదిగిన తర్వాత మేకప్ చేయడానికి అవుతుందా? నువ్వు ఆయన బిడ్డవే, ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే, నిజమే, ఎవరు కాదన్నారు. అయితే ఆయన నీకు నీ విషయంలో ప్రార్థనలో టాపుడు. నీవేంటి ప్రార్థనలో? ఎంతకాలం క్షమించి ప్రభువా, మరి ఒక్కసారి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రార్థనలో ఎదుగుతానని చెప్పడం తప్పించుకోవడం ఎంతకాలం చేద్దాం? నా మాట అర్థమైందా? అయ్యా ఈ సంవత్సరం ఎలాగైతే నాకు గడిచిపోయింది, ఓయో రాబోతున్న సంవత్సరంలో ఇగో ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎంతసేపు ప్రార్థనలో ఉంటాను, ఎంతసేపు బైబిల్ చదువుతాను, ఎంతసేపు నీతో ఆరాధిస్తాను, ఎంతసేపు అని వాగ్దానాలు చేయడంలో స్పెషలిస్టులు మనమే. దేవునికి మాట ఇవ్వడంలో స్పెషలిస్టులమే, మాట తప్పడంలో కూడా మనమే స్పెషలిస్టులు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమైందా? నీ తండ్రి నిన్ను ఒక మాదిరిగా పెట్టాడు, ఆయన ప్రార్థనలో టాపరు. మరి నీవు ఎంతకాలం వాయిదేద్దాం ప్రార్థన విషయంలో? హలో, నా వైపు చూస్తారా? ఆడుతూ ఆడుకుంది మనం ఇంటికి వెళ్ళాక అదే టైం ఉంది, బోల్ టైం ఉంది. ఎంతకాలం ప్రభు దగ్గర ప్రార్థనలో వాయిదా వేద్దాం? ఏమండి, బిడ్డ పుట్టాడు, ఎదిగాడు, 10 సంవత్సరాలు వచ్చింది, తండ్రితో బిడ్డ కాసేపు అన్నా మాట్లాడకపోతే తండ్రి హ్యాపీగా ఉంటాడా? మరి నీ మాట కోసం వెయిట్ చేసే తండ్రి అయినా? బైబిల్లో చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు దేవుడు చెప్పారు, ఒక్క వ్యక్తి మాట్లాడుతుంటే పరలోకం నుండి దేవుడు దిగొచ్చిన సందర్భాలు బోల్డ్ కనబడతాయి. ప్రతి చల్లబోట ఆదం దగ్గర దేవుడు దిగొచ్చి ఏం చేశాడు? హానోకుతో కొన్ని 100 సంవత్సరాలు దేవుడు దిగొచ్చి ఏం చేశాడు చెప్పండి? నడిస్తే మామూలుగా ఏ మాటలు లేకుండా నడుస్తామండి? నేను పాస్టర్ గారు కలిసి బండి మీద కూర్చొని బండి తోలుతుంటే బోళ్ళు జరిగిపోతాయి. మాటలు, వాక్యం మీద డిస్కషన్స్ వివచ్చంగా కొట్టేసుకుంటాం బైబిల్తో. యేసు ప్రభు అన్ని 100 సంవత్సరాల హాను కోసం ఎందుకు దిగొచ్చాడు? మాటలాడడానికే కదా. ఈ మాట అర్థం చేసుకోండి. నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్న తండ్రి ప్రార్థనలో వస్తావని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థనలో యేసు ప్రభు స్థాయికి వెళ్తావు? యేసు ప్రభు స్థాయికి వెళ్తావు. నిన్ను ఒకరికి మాదిరిగా పెట్టాలనుకుంటున్నాడు. చెప్పండి, ప్రార్థనలో నేను చెప్పండి అనేక మందికి మాదిరిగా చూడాలన్నది యేసు కోరిక. ఎవరిని? పక్కోళ్ళు కాదండి. ఎవరిని? నన్ను యేసు ప్రభు అనేక మందికి మాదిరిగా చూడాలన్నది యేసు ప్రభు కోరిక. నా కొడుకు నాతో ప్రార్థనలో గడపడం నేను చూడాలి అని యేసు ప్రభు కోరుకున్నాడు. అదే కదా చెప్పేది ఆయన. నువ్వు ఆయనతో గడుపుతూ, ఆ ప్రార్థనలో ఆయనతో గడుపుతుంటే చూసి సంతోషపడిపోతాడు కదండి. మీ నిజం,
నా కొడుకు పేట వాయిస్తాడు, నాకే సరిగ్గా స్టెప్పులు రావు, చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మొన్న నానాజీ బాబు అబ్బా మీ వాడు వాయిస్తున్నాడు మామూలు కాదంటే, ఇక నేను ఎక్కడో ఆకాశంలో తేలిపోయాను. దేనికి చూడాలి, వాడు ప్రభుని అలా ఆరాధిస్తే చూడాలన్నది నా కోరిక. మరి ఇంత మనిషిగా ఇంత ఫీల్ అయితే దేవుడు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాడు? దేంట్లో ఫీల్ అవుతాడు? మొట్టమొదటి మాట, నిన్ను ఒక మాదిరిగా దేవుడు చూడాలనుకున్న మాట, నీ ప్రార్థనలో యేసు ప్రభుతో టాపుగా ఉండు చూడాలనుకున్నాడు. ఆమేన్. రెండో మాట ఆయన క్షమించడంలో టాపు. ఏంటి చెప్పండి? ఎంత క్షమిస్తాడు అని అడుగుతారా? ఎంత క్షమిస్తాడని అడుగుతారా? నేను చెప్పనా? 39 కొరడా దెబ్బలతో శరీరమంతా కూడా చీల్చబడిపోయి 3 అంగుళాల ముళ్ళు తల మీద కూర్చోబడి కళ్ళలోనికి కారిపోతూ ఉంటే, శరీరంలో సూది మొన మోపడానికి కూడా స్థలం లేకపోతే ఆయన అప్పుడు అంటాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేశారు వీళ్ళు? యేసు ప్రభువునే గాయపరిచారండి. ఎంత గాయపరిచారు అంటే మనము చెప్పలేనంతగా గాయపరిచారు. ఏమండి, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. క్షమించడంలో ఎల్కేజీలో ఉన్నావా మనం? హలో, నీవు క్షమించడంలో ఏ స్థాయిలో ఉన్నావు? మళ్ళీ చెప్పాను కదా, యేసు ప్రభు క్షమించడంలో చెప్పండి బాగా హై స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే మాదిరిగా ఉండొచ్చు. అది నా ప్రయత్నం. నీవు క్షమించడంలో ఏ స్థాయిలో ఉన్నావు? క్షమించే మనసుల దగ్గర ఎక్కడుంది? ఇతను ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి, నిన్ను ఇతరులకు మాదిరిగా చూపించాలని కోరుకుంటాడు. అంటే సపోజ్ చెప్తాను, ఎవరైనా కొత్త విశ్వాస యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అయ్యా నాకు ఎలా బ్రతకాలి, నాకు ఏం తెలియట్లేదు, ఎలా బ్రతకాలి అంటే, ఇగో చైతన్య నాకు ఆయన ఉన్నాడు, ఆయన మాదిరిగా బతుకు అని దేవుడు చెప్పాలన్నది కోరిక. నా మాట అర్థమైందా? బైబిల్లో యోబు అని ఒక ఆయన చెప్పించి నా కొడుకు సూపర్ అని చెప్పాడా లేదా? చెప్పండి. ప్రతి వ్యక్తి కోసం దేవుడు అలా చెప్పాలది ఆయన కోరిక. నీ కోసం అలా చెప్పడానికి ఒక మాదిరికరంగా ఏమైనా బ్రతకడానికి అవకాశం ఉందా? ఈ 2026 సంవత్సరం ఈ మొదటి నెలలో సగం రోజులు గడిచిపోయిన సందర్భంలో ఒక్క మాట మీ మనసులో పెట్టాలి, నిన్ను మాదిరిగా చూపించాలన్నది నీ దేవుని కోరిక. దాంట్లో రెండవ మాట, ఆయన క్షమించడంలో టాపురా, ఆయన ప్రార్థించడంలో టాపురా, ఆయనలా ప్రార్థించేవారిగా మనం ఉండాలన్నది. 2, ఆయన క్షమించడంలో టాపురా. క్షమించే మనస్సు నీకుందా? నా మాట అర్థమైందా? ఏ మనసు ఉండాలి? మనకు క్షమించే మనసు కన్నా తిరగబడే మనసు బీభత్సమాయే. మన నోటంతా పోలే పర్వాలేదు అన్న మాట కన్నా ఎందుకు చేసావు అన్నంలో మనమే స్పెషలిస్ట్ అయ్యే. ఎందుకంటే ఉప్పు కాలం తింటాం కదండి, మనుషులం కదండి, మాత్రం అలాగే ఉంటది. అన్నంలో కూడా మనమే స్పెషలిస్ట్. యేసు ప్రభు బ్రతుకున్న దినంలో ఆయన కూడా ఉప్పు కారమే తిన్నాడు, పరవన్నాలు తినలేదు. ఏ అన్నాలో చెప్పండి? కానీ బ్రతికున్న దినంలో ఆయన కూడా క్షమించాడు. మనం చెప్పండి ఏం చేయాలి? లేదు, వాళ్ళు వచ్చి నా కాళ్ళు అట్టుకుంటే ఏంటట, నేను ఖచ్చితంగా క్షమిస్తానండి. నువ్వు ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతావు చెల్లమ్మ, దాంట్లో ఏ తేడా లేదు. ఇంత భక్తి చేయడం కన్నా హ్యాపీగా వెనక్కి వెళ్ళిపో. ఎవడు
తర్వాత ప్రార్థన చేస్తాం, మరి ఇంకేం చేస్తాం. క్షమించే మనస్సు మనలో చూడాలన్నది ఆయన కోరిక. రెండవ మాటగా మీతో పంచుకున్న మాట క్షమించే మనస్సు. చెప్పండి. మూడో విషయం చెప్తా. ఎన్నో మాట చెప్పండి, చెప్పండి. ఎదురైన ప్రతి పరిస్థితుల్లోనూ యేసు ప్రభువారు ఎక్కడ గలిబిలి చెందలేదు. నా మాట అర్థమైందా? యేసు ప్రభు ఒక వాడలో ప్రయాణం అయ్యాడా లేదా? హలో, వాడ మీద ఏం కొట్టింది? వచ్చిందిగా. ఏమొచ్చింది? వాడ మీద తుఫాను వచ్చింది, వాడ మీద గలిబిలి వచ్చింది, వాడ మీదకే వచ్చింది. ఎందుకంటే యేసుప్రభు వాళ్ళలో ఉన్నాడు. సహజంగానండి, వాడ మీద తుఫాను వస్తే ఎవరైనా హ్యాపీగా నింపదిగా ఉండగలరా? కురుపాటు ఏమైనా రాగలరా? హలో, యేసుప్రభు శుభ్రంగా నిద్రపోయాడు. యేసుప్రభు ఆయన గలిబిలి చెందలేని విషయాలు ప్రాపరు. అసలు ఏ విషయంలో అంత ఇబ్బంది పడ్డు. ఇంకొక మాట చెప్తాను. యేసుప్రభు శిష్యుల్ని సముద్రం మీదకి పంపిస్తాడు, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. తీరా వాళ్ళ సముద్రం మీదకి వెళ్ళిపోయాక వాళ్ళు ఉన్న పడవ మీదకి మళ్ళీ తుఫాన్ వచ్చింది. ఈయన ఒడ్డునున్నాడు. నా పిల్లలు ఏమైపోతారో భయం ఉండాలిగా, లేదు. హ్యాపీగా ఆ వాళ్ళ మీద జాగ్రత్తగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నా మాట అర్థమైందా? నీకెదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ కంగారు పడిపోవడం, కాళ్ళు చేతులు నొక్కేసుకోవడం, తలని గౌరకేసి కొట్టేసుకోవడం, అన్నింటిలో మనమే మీకు బాగా తెలుసు. అయ్యో బాబోయ్ ఏమైపోద్దు, అయ్యో బాబోయ్ ఎలాగో బాబోయ్ అంటున్నా మనమే. ఆయన కూతురు కదా, ఆయనలా ఉండాలి అన్నది ఆయన కోరిక. మళ్ళీ చెప్తున్నాను కదా, నువ్వెవరివి ఏమండి? ఎప్పుడైనా యేసుప్రభు వారు బైబిల్లో కానీ బయట కానీ భక్తులందరి చరిత్రను చూడండి, భక్తులందరినీ చూడండి. మనకు మాదిరిగా చాలా మంది ఉన్నారు కదా. ఏనాడైనా ఎవరినైనా చెయ్యి వదిలేసిన సందర్భం ఎక్కడైనా ఒకటైనా కనపడుతుందా మనకి? హలో, క్యాన్సర్తో బాధపడుతున్న యేసన్న గారిని సైతం ఆయన చేయవదలేదు. ఆయన సాక్ష్యం చాలా సార్లు మనల్ని ఎలా వదిలేస్తాడు ఆయన? మన భయం ఏంటంటే, ఏమో దేవుడు ఏదో చేస్తాడు బాబాయ్, మాకు ఏం అర్థం కావట్లేదు, తల్లి కొట్టేసుకుంటాం, మేమర్థం చేస్తాం కదా. ఏదైనా మీ దగ్గర చెప్పాలని ఒక మాట, ఆయన దేన్నైనా సింపుల్ గా చూస్తూ ముందుకు వెళ్ళిపోవడం ఆయన స్పెషలిస్ట్. నీవు ఎక్కడనో ఎదురైన ప్రతి పరిస్థితిని గలిబిలిగా చూడడంలో నువ్వు స్పెషలిస్ట్ కదా. నా మాట అర్థమైందా? నీకు ఎదురైన శోధనే ఉంది, కష్టమే ఉంది, ఇబ్బందే ఉంది, శ్రమే ఉంది, ఇంకేదో సంథింగ్ అనారోగ్యం సంథింగ్ ఏదైనా ఉంది. దానిని చూచి గలిబిలి చంద్రలో నువ్వు స్పెషలిస్టు. యేసు ప్రభు ఏం కాదు, నేను ఉన్నాను అని చెప్పడంలో స్పెషలిస్ట్. ఆమేన్. యేసు ప్రభు లాగా చెప్పండి, ఏ గలిబిలి లేని వారుగా చూడాలి అన్నది ఆయన కోరిక. నా మాట అర్థమైందా? వినబడుతుందామా? ఎలా ఉండాలి? కట్టేరు కాసేపు ఆను, కాసేపు చవట్లు పడిందాం, ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుందాం. అల్లమ్మా, హల్లెలూయా. నా మాట అర్థమైందా? యేసు ప్రభు లాగా ఏ గలిబిలైనా ఏం కాదు అని చూడాలి అని ఆయన కోరిక. ఇలా చూపించి, ఇగో వాళ్ళ సైమీలు ఉన్నాడే, వాళ్ళ చైతన్యం ఉన్నాడే, ఇగో ఆయన చూడు, ఏ గలిబిలైనా అలవాడు బెదరుడు సైలెంట్గా ఉంటాడు, ఆయన చూసుకోలేవా అని చెప్పాలన్నది ఆయన కోరిక. అక్కడ నీ పేరెట్టుకో. నీకు ఎదురైన కష్టం, శ్రమ, శోధన, ఇబ్బంది అదేదైనా అయి ఉండొచ్చు, దానిలో యేసు ప్రభువులాగా నెమ్మదిగా ఏం జరిగినట్టుగా ఉండడం చూడాలని ఆయన కోరిక. కనపడతావా ఆయనకి? మాదిరిగా ఇతరులకు చూపిస్తావా మాట? నా మాట అర్థమైందా? చెప్పండి 3 మాటలు.
మొదటి మాట చెప్పండి. 2, 3 ఆమె ఏమి లేకపోవడం, అసలు ఏ కలవరం లేదు. ఎదురైంది ఏదైనా చేయలేకపోతుంది. ఏమండి, మనం స్థిరం, అవునా కదా? ఎందుకు ఆయన మనల్ని ఒలివ మొక్కలతో పోల్చాడు. ఎలా పోల్చాడు? ఒలివ మొక్క జీవం కొన్ని వందల సంవత్సరాలట. నిన్న వర్తమానం ఏంటంటే నాకు చాలా బాగా నచ్చిన మాట. దగ్గర 10 నెలల పైనే, 300 రోజుల పైనే ఒలివ మొక్క నీటిలో నానబడిపోయిందంట. ఏమండి అమ్మా, వదిలేదు. రెండో వాడు కూడా వచ్చేసాడు. ఇప్పుడు వాడు కలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట ఆలకించండి. మనల్ని ఒలివ మొక్కలతో పోల్చాడు. ఎందుకో చెప్పనా? ఒలివ మొక్క 10 నెలల పైన నీటిలో నానిపోయిందంట నోహ కాలంలో. కానీ నీరన్నీ తరిగిపోయినప్పటికీ మొదట చిగురించింది. చెప్పండి, మొదట చిగురించింది ఒలివ మొక్కే. నీ జీవితంలో ఖచ్చితంగా శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ రావచ్చు, కానీ మొదట చిగురించేది నీవే. ఆమేన్. సో చిగురించేది మనమే కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ఉండవలసింది కూడా చెప్పండి. ఎందుకంటే చిగురింపజేసేది ఆయన. యెషయా మొద్దు నుండి సైతము చిగురును పుట్టించగల సామర్థ్యం గల దేవుడు ఆయన. నా మాట అర్థమైందా? ముందు కలవరము ఏమీ లేని మాదిరి మనం చూపించాలన్నది ఆయన కోరిక. ఆమేన్, ఆమేన్. ఆయన శ్రమపడి శ్రమలో సైతం మాదిరి చూపించిన తండ్రి. నా మాట అర్థమైందా? 4వ విషయం, చివరి విషయం, ఆయన శ్రమలో సైతము మాదిరిని చూపించిన దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అనుకుంటా తీకండి రాయబడి ఉంటుంది. ఆయన శ్రమపడి, మన వలె శ్రమపడి శ్రమపడి వారందరికీ అంటే నీవెంత కష్టపడుతున్నావో అంత కష్టాన్ని ముందు ఆయన అనుభవించాడు. నా మాట అర్థమైందా? హలో, నీ దగ్గరికి నీకు పడే కష్టం చాలా పెద్దదే. ప్రతి మనిషికి అలాగే అనిపిస్తుంది కదా. నా అంత కష్టం ఎవ్వరూ అనుభవించలేరు. అందరి ఉద్దేశం అదే, ప్రతి మనిషి అనుకునేది అదే. నా అంత కష్టం ఎవ్వరూ పడలేరు, నేను చాలా కష్టపడుతున్నాను. అయితే నీవు పడ్డంత కష్టమే యేసు ప్రభువు ఆల్రెడీ పడిపోయాడు. ఆమేన్. ఆయన నీ కష్టాన్ని మాదిరి చూపించాడు. సో కష్టంలో ఏం కాదా ఆయన శ్రమ పడ్డాడు. నీవు కూడా శ్రమలో మాదిరిని చూపించాలి. మళ్ళీ చెప్పనా, శ్రమలో ఆయన టాపర్. ఆమేన్. శ్రమలో మామూలు టాపర్ కాదు. ఎంత శ్రమ పడ్డాడు అంటే అసలు చెప్పడానికే దారుణంగా ఉంటుంది. మనలాగే ఒక నిరుపేద కుటుంబంలోనే పుట్టాడు. ఎంత దారుణమో చెప్పుకుంటారా? ఒక్క ఫ్యామిలీ ఒకే రూమ్ లో ఉండేవారట. యేసు ప్రభు పుట్టే సమయానికి పెద్దలు ఎవరైనా, కొంచెం గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే మేక పిల్లను, గొర్రె పిల్లను దేవుడికి కానుకగా ఇవ్వాలి, బలర్పణ చేయాలి. వీళ్ళకి అది కొనుక్కునే స్తోమత లేక గోవని కొనుక్కుని బలి ఇచ్చినట్టుగా వాక్యం రాయబడింది. అంత నిరుపేద. మన పేదరికంలో కష్టపడుతున్నాను ఫీల్ అవుతున్నాం కదా, మరి ఇంత దారుణమైన పేదరికం అంటున్నాం కదా. నీకు మాదిరిగా ఉన్న యేసు ప్రభు ఉన్నాడే. ఎవరు నీకు మాదిరిగా ఉన్న యేసు ప్రభు ఉన్నాడే. నీకంతా దారుణమైన పేదరికంలో బ్రతికాడు. ఆయనకి మాదిరి. చెప్పండి. ఆయన ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉంటుంది. కొలసీల రాసిన పత్రిక సంథింగ్ రాయబడింది. అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన హెచ్చింపబడాను. వచ్చి ఎక్కడ పుట్టాడు? ఏదైనా మేకపిల్ల కూడా కొనుక్కుని దేవునికి బలి కూడా కష్టంగా పుట్టిన బ్రతుకులో పుట్టాడు. ఆ తర్వాత రాయబడింది, అన్ని నామముల కన్నా పై నామముగా యేసు నామము హెచ్చింపబడను. ఇక్కడి నుంచి అక్కడికి. ఇంకొక వాగ్దానం చెప్పనా?
దీనులైన వారిని చూస్తున్నాడట. కీర్తనలో రాయబడింది. ఎందుకు చూస్తున్నావు అని అడిగితే వారిని హెచ్చించి పీట మీద కూర్చోబెట్టాలని చూస్తున్నాడట. ఆ లిస్టులో నువ్వు ఉంటావు. ఆమె కష్టపడుతున్నావు కదా, ఆ లిస్టులో నువ్వు ఉంటావు. నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా హెచ్చించి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు ఆయన. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. మాదిరి చూపిస్తావా? కష్టంలోనైనా, శ్రమలోనైనా పాడతావు కదా. ఇప్పుడు శ్రమలో పాడతామా? పాటలో పాడతాము. దేంట్లో పాడతాము? చెప్పండి చెప్పండి. శ్రమలో. ఎందుకిలా నా జీవితం కాలిపోయింది, నా బతికింతే కదా. మళ్ళీ పాటలు పాడమంటే శ్రమలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరలోనైనా చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా పరిస్థితి వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే నీకన్నా దారుణంగా ప్రపంచంలో ఎవరు కుంగిపోరు. అంత దారుణంగా కుంగిపోరు. మాదిరి యేసు ప్రభువుకి చూపించగలవా? రక్షింపబడ నీ వల్ల రక్షించబడే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట అడుగుతాను, నువ్వు ఇంత కృంగిపోయావు కదా, రేపొద్దున వాళ్ళకి నువ్వే మాదిరి చూపిస్తావు? ఏ మాదిరి చూపించగలవు? కృంగిపాటులో నీకన్నా ఇంకెవరూ లేరు. అంత దారుణంగా కృంగిపోతావు. నీకే వచ్చేసింది. అమ్మా 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 సరే కాసేపు ఆపేస్తాను, ఫుల్గా మాట్లాడుకుంటే అప్పుడు వెళ్తాము. అని ఒప్పేసి వాళ్ళు చూసుకుంటారమ్మా, మనకు పనే లేదు. నా వైపు చూస్తారా? హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. అక్కడ తనకు ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లి గారు ఆ పనులన్నీ చూసుకుంటారు. మీరు నా మాత్రమే చూడండి. వాళ్ళ తల్లి గారు వాళ్ళ తండ్రి గారు బాగా చూసుకుంటారు. వాళ్ళకి బాగా అలవాటు. వాడు ఒబ్బడంలో స్పెషలిస్ట్. ఆమేన్. నా మాట ఆలకించండి. శ్రమలో నీ అంత దారుణంగా ఎవరు కృంగిపోరు. అంత దారుణంగా కృంగిపోతుంటావు. నీ వల్ల రక్షించబడ్డ వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు కృంగిపోతున్నా నువ్వేం చెప్తావు? కృంగిపోకమ్మా ఖచ్చితంగా అని చెబుతావు. తీరా మన జీవితం వస్తాడికి క్రైస్తవుల్లో చాలా మందికి వచ్చిన బ్యాడ్ నేమ్ చెప్పమంటారా? వాళ్ళు చెబుతారు కానీ ఏది జరగనివ్వరు, తట్టుకోలేదు అన్న బ్యాడ్ నేమ్ చాలా మంది క్రైస్తవులకు వచ్చింది. ఇప్పుడు దాంట్లో మనం ఉన్నాం స్పెషలిస్టులు. ఆమేన్. ఇది ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి. శ్రమలో ఆయన టాపరు. శ్రమపడ్డాడు. శ్రమపడి వాళ్ళందరికీ సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు మాట? ఎవరికి ఇచ్చాడు? ఎవరు చదివితే వాళ్ళకి కదండి. నేను చదివాను, నాకా మీకా? చెప్పండి. నేను చదివితే నాకు, మీరు చదివితే అంతే కదా. ఇప్పుడు మీకు సాయం చేసేది ఎవరు? చెప్పండి. మీకు సాయం చేసేది ఎవరు? శ్రమపడి దాన్ని జయించిన వ్యక్తి. ఆమేన్. ఎవరు మీకు సాయం చేస్తున్నారు? ఎవరు మీకు సాయం చేస్తున్నారు? శ్రమపడి జయించిన వ్యక్తి. శ్రమలో నలిగిపోయి దాంట్లోనే చచ్చిపోయిన వ్యక్తి కాదు. నా మాట అర్థమైందా? ఎవరు? అదే శ్రమలో కుసించిపోయి అక్కడే నలిగి చచ్చిపోయిన వ్యక్తి కాదు. శ్రమపడి ఆ శ్రమను జయించి నిలవబడి అన్నిటికన్నా ఉన్నతంగా హెచ్చించబడ్డ వ్యక్తే మనకి సహాయం చేస్తున్నాడు. ఏమండి, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఎంత? చెప్పండి. ఎంత? ఐపీఎస్ వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. ఎంత అండి? ఏ క్లాసు? కరెక్ట్ గా సాయం చేస్తున్నారు. మన పరిస్థితి ఎలా ఉంటది? ఎంత టాపర్ అయ్యే వరకు వదలరు. అవునా కదా? ఎందుకంటే దీన్ని ఎందుకు ముక్క తీసి పడేయాడు ఆయన. మరి ఆయన కరెక్ట్ స్థాయి ఎవరు? చెప్పండి. ఆయన కరెక్ట్ స్థాయి, మనం 10th క్లాస్ స్థాయి. నీకు సహాయం చేసేది ఎవరు? హలో, నీకు సహాయం చేసేది ఎవరు? శ్రమని జయించి శ్రమని ఈటి ముగ్గ తీసి పక్కన ఆడేసిన ఆయన సహాయం చేస్తున్నాడు.
ఆయన అల్లేవులు. నీకు సహాయం వచ్చినప్పుడు నీ జీవితానికి ఏమైంది? బైబిల్లో శ్రమ గురించి చాలా విషయాలు రాయబడతాయి, కానీ శ్రమను జయించి లేచిన వ్యక్తి ఆయన కదా. ఆయనే సహాయం చేస్తున్నాడు కదా. ఆయన దాంట్లో టాపర్ కదా. ఏమండి, మళ్ళీ చెప్పాను కదా, మనకి సహాయం చేసేది కలెక్టర్ గారు. 10th క్లాస్ మనకి ఎంత అవుతుంది? ఆయన ఏం చెప్తాడే, ఏం కాదు, నేను సింపుల్ గా రాశాను, అట్లుగానే బడబడయే రాశాను అంటాడు ఆయన. మీన్ కదా. అంటే ఐఏఎస్ చాలా సింపుల్ అంటారా? ఐపీఎస్ చాలా సింపుల్ అంటారా? కదా, చాలా హై కదా. 10th క్లాస్ వాడికి ఆయన ఎంత బాగా చెప్తాడు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ స్థాయిలో ఉన్నవాడు శ్రమలో. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీరు ఆ ఉద్దేశం పెట్టుకోకండి. మనము 10th క్లాస్ స్థాయిలోనే ఉన్నాం, నిజమే కాదని ఎవరన్నారు. కానీ నీకు సహాయం చేసేది ఆల్రెడీ శ్రమపడి, ఆల్రెడీ ఇబ్బంది పడి, ఆల్రెడీ కొట్టబడి, ఆల్రెడీ ఇబ్బందిలో కొలిమిలో నలపబడి హ్యాపీగా గెలిచి వచ్చిన వ్యక్తి సహాయం చేస్తాడు. నీ జీవితం ఎలా ఉంటుంది? హలో, ఎలా ఉంటుంది నీ జీవితం? దాంట్లోనే మగ్గిపోతావా? దాంట్లోనే చచ్చిపోతావా? శ్రమ మనల్ని ఎప్పటికీ ఎప్పుడు చంపలేదన్న మాట వాస్తవం కదా. ఏమండి, ఒక మాట చెప్పనా? హలో, చెప్పనా? ఒక ఆయన్ని ఒక సింహం దాంట్లో తోస్తారు. దేంట్లోకి? మీకు బాగా తెలుసు. తోసేస్తే అదే సింహం గోల్లో నువ్వుగా నేనుగా ఉంటే ఏమైపోతుంది మన పరిస్థితి? అక్కడికి అక్కడే. కానీ సింహాల దగ్గర ఇంకో సింహం ఉందంట. ఆయన పేరు యోధా గోత్రం సింహం అని. ఒక ఫస్ట్ గారు అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ మాట. యోధా గోత్ర సింహం అక్కడ ఉంది కాబట్టి ఈ సింహాలు ఏం చేయలేదు అన్నాడు ఆయన. ఇప్పుడు అదే సింహాల గోల్లో మనం ఉన్నా, మన పక్కన ఎవరు ఉన్నారు చెప్పండి? ఇంకో సింహం ఉంది. ఈ సింహాల కన్నా ఆ సింహం చాలా పెద్దది. ఈ సింహాల కన్నా ఆ సింహం చాలా దమ్మున్నది. ఈ సింహాల కన్నా ఆ సింహం. ఇంకో మాట చెప్తాను, మనం తీసుకెళ్ళి బాగా మండుతున్న కొలిమిలో పడేశారు. అక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడా లేదా? ముగ్గురు తీసుకెళ్ళి పడేశారు దాంట్లో. అయితే బాబు ఇంత కాలిపోయే దాంట్లో పడితే మేము కాలిపోతాము అంటే అక్కడ రాయబడి ఉంది. ఎందుకు కూడా ఏంటంటే కాలకపోవడం కాదు, ఆ మంట వాసన రాలేదని రాయబడింది బైబిల్లో. అంటే ఇంకొక ఆయన మన కోసం రెడీగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ. నిన్నెలా ఓడిపోయేటట్టు చేస్తాడు? నిన్నొక మాదిరిగా చూడాలి. చెప్పండి ఆమేనని. నిన్నొక మాదిరిగా చూడాలి. శ్రమలో కూడా నిన్ను మాదిరిగా చూడాలి. నిన్ను మాదిరిగా అనేక మందికి చూపించాలదైన కోరిక. నా మాట అర్థం చేసుకోండి. నీవు ఒక మాదిరిగా చూపించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీవు రక్షింపబడబోతున్న వరకు ఒక మాదిరిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే మొక్కలే ప్రార్థనలోకి వెళ్దాం. నేను మాదిరిగా ఉండడానికి ఇష్టపడుతున్నానన్న వాళ్ళు మాత్రమే మోకరించండి. మోకరించగల వాళ్ళందరూ మోకరిందామా? మోకరించలేని వాళ్ళు మాత్రానికే కూర్చోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాను. అయ్యా యేసు.